ఆమ్ ఆద్మీ పార్టీకి 7 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. రాఘవ్ చెడ్డా, అశోక్ మిట్టల్ సహా మిగిలిన ఎంపీలంతా బీజేపీలో చేరారు. ఆ పార్టీలో తమకు సరైన గౌరవం లభించలేదన్నారు చెడ్డా. అందుకే బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. పంజాబ్ ప్రజల్ని బీజేపీ వెన్నుపోటు పొడిచిందన్నారు ఆప్ నేతలు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలే ఆపరేషన్ కమల్ నిర్వహిస్తున్నాయని ఆరోపించారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలోని 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 బీజేపీలో చేరారు. తనతో పాటు 7 ఎంపీలు బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు ఎంపీ రాఘవ్ చెద్దా. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో ఎంపీ రాఘవ్ చెద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ బీజేపీలో చేరారు. అలాగే స్వాతి మాలీవాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని కూడా బీజేపీ గూటికి వెళ్తున్నారు. దీంతో ఆప్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం కానుంది. ఆమ్ ఆద్మీ పార్టీలో తనకు సరైన గౌరవం లభించలేదన్నారు ఎంపీ రాఘవ్ చెద్దా. ఇంతకాలం తాను రాంగ్ పార్టీలో ఉన్నానని చెప్పారు. గత 15 ఏళ్లుగా తన రక్తం, చెమట దారబోసి ఆప్ను అభివృద్ధి చేశానన్నారు. ప్రస్తుతం పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలు గాలి కొదిలేసిందని విమర్శించారు. దేశం కోసం, జాతీయ ప్రయోజనాల కోసం ఆప్ పనిచేయడం లేదని చెప్పారు. కేవలం వ్యక్తిగత లాభం కోసమే ఆప్ పనిచేస్తోందని ఆరోపించారు చెద్దా. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. हमने ये डिसाइड किया दैट वी द 2/3 members of parliament of the belonging to the आम आदमी पार्टी in राज्य सभा and merge ourselves with the BJP. हम बीजेपी में विलय करते हैं. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్ చెద్దా సహా 6 ఎంపీల రాజీనామా చేయడంపై స్పందించారు ఆ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. మరోసారి పంజాబ్ ప్రజలను బీజేపీ వెన్నుపోటు పొడిచిందని ఫైర్ అయ్యారు. రాఘవ్ చెద్దాతో పాటు హర్భజన్ సింగ్ లాంటి నేతలు బీజేపీలో చేరడం కేవలం పార్టీకి జరిగిన నష్టం కాదని, ఇది పంజాబ్ ప్రజల తీర్పును అవమానించడమేనని చెప్పారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్నారు. ఆప్ సిద్ధాంతం, ప్రజల మద్దతు ఎప్పటికీ చెక్కు చెదరవన్నారు కేజ్రీవాల్. పంజాబ్లో దర్యాప్తు సంస్థలతోనే బీజేపీ ఆపరేషన్ లోటస్ విజయవంతంగా నిర్వహించిందన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. పార్టీని, ప్రజలను మోసం చేసిన చెద్దా సహా 6 ఎంపీలను ప్రజలు ఎప్పటికీ క్షమించారని చెప్పారు. రాఘవ్ చెద్దాను పార్టీ ఎమ్మెల్యే, ఎంపీని చేసిందన్నారు. తమ ఎంపీలను ప్రలోభపెట్టేందుకు ఈడీ, సీబీఐలను బీజేపీ వాడుకుందని ఆరోపించారు సంజయ్ సింగ్.